ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు ఘనంగా సత్కరించారు. యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించడం అభినందనీయం. వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది యువత క్రీడారంగంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ తల్లిదండ్రులతో పాటు దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరారు. ఖేలో ఇండియాలో భాగంగా మొన్న జరిగిన సండే రోజు ఆదివారం రోజు జరిగినటువంటి ఓషోలో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి చిన్నారులను సత్కరించేటువంటి సౌభాగ్యం మాకు కలగడం అనేది పూర్వజన్మ సుకృతం. వాళ్ళందరూ కూడా ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి, అదేవిధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి దాని మీద, సంగారెడ్డి నుంచి ఒలింపిక్స్ ఆడాలనేటువంటి దాని మీద కలలు కంటున్నటువంటి మా సాజిద్ మాస్టర్ యొక్క శిష్యులు ఈరోజు గోల్డ్ మెడల్ సాధించడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక అద్భుతమైన విషయం అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా చెప్పగలుగుతా. సాజిద్ మాస్టర్ అంటే కరాటే, సాజిద్ మాస్టర్ అంటే ఓషో, సాజిద్ మాస్టర్ అంటే బాక్సింగ్ అనే జీవితాన్ని మొత్తము మార్షల్ ఆర్ట్స్కు అంకితం చేసినటువంటి సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికి ఒక ముద్దుబిడ్డ లెక్క కొన్ని వందల వేల మందిని కూడా క్రీడాకారులను తయారు చేస్తున్నటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి వ్యక్తి మా సాజిద్ మాస్టర్ వారి యొక్క సారథ్యంలో 2 గోల్డ్ మెడల్స్ అమ్మాయిలు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. స్వాతి శృతి నిజంగా చెప్తున్నారు కదా, స్వాతి శృతి చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మార్షల్ ఆర్ట్స్ లో కూడా అద్భుతమైనటువంటి నైపుణ్యం ప్రదర్శించుకుంటూ, దాంతోపాటు చదువుతో పాటు అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్ లో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ మహిళలు కూడా ఈ క్రీడా రంగంలో రాణించగలుగుతారనేటువంటి దానికి నిదర్శనమే మా స్వాతి శృతి అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా రామ్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా మనం జరిగినటువంటి చాలా రకాలైనటువంటి కాంపిటీషన్ లోపల మన సంగారెడ్డి జిల్లాకు సుమారు 10-15 మెడల్స్ రావడం అనేటువంటిది అంత మామూలు విషయం కాదు. సుమారు 500 మంది పాల్గొన్న దాంట్లో సుమారు అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బీట్ చేసి 2 గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ సాధించినటువంటి ఘనత మా సాజిద్ మాస్టర్కు ఉన్నది. వారి యొక్క శిష్యులైనటువంటి మా అశోక్ గారు, అయాజ్ గారు, అదేవిధంగా పేరెంట్స్ మన సిరి గారు, వీళ్ళందరూ కూడా చాలా మంది క్రీడాకారులు కూడా ముంగడుకు రావడానికి కూడా కృషి చేస్తున్నందుకు అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. జోగిపేట నుంచి కానీ, సదాశివపేట నుంచి కానీ, సంగారెడ్డి జిల్లా నుంచి మారుమూల ప్రాంతాల నుంచి రావడము మన సంగారెడ్డి యొక్క ప్రతిభను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కోవడం అనేటువంటిది శుభపరిణామం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, సాజిద్ మాస్టర్ అంటే ఒక గౌరవం, సాజిద్ మాస్టర్ అంటే ఒక నమ్మకం, సాజిద్ మాస్టర్ అంటే ఒక విశ్వాసం, సాజిద్ మాస్టర్ అంటే ఒక ధైర్యం, సాజిద్ మాస్టర్ అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ అనేటువంటి దాని మీద మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి సాజిద్ మాస్టర్ నిజంగా చెప్తున్నా కదా, సంగారెడ్డిలో పుట్టినందుకు మాంజిరా నది నీళ్ళు తాగితే మనకు ఎంత అద్భుతంగా టేస్ట్ బాగుంటుందో, సాజిద్ మాస్టర్ చూస్తే కూడా బ్రూస్ లీని చూసినంత ఆనందం కలుగుతున్నటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తుంటూ, తల్లిదండ్రులు కోరుతున్న ఏంటంటే పిల్లలు మార్కులు అనేటువంటి దాని మీద వెంబడబడడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మంది నిష్ణాతులైనటువంటి మార్షల్ ఆర్ట్స్ లోపల మంచి ట్రైనర్స్ ఉన్నారు. సాజిద్ మాస్టర్ తయారు చేసినటువంటి చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. అశోక్ గారు కానీ, అయాజ్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే, మార్కుల కంటే కూడా వాళ్ళ జీవితంలో మార్పులు రావంటే ఆరోగ్యంగా ఉండాలి. మా స్వాతిని చూడండి, శృతిని చూడండి, చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తున్నా కదా, వాళ్ళు చేసేటువంటి నైపుణ్యంతో ఒక ధైర్యము, ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఏదైనా సాధిస్తామనేటువంటి మంచి తపన కలిగినటువంటి ఆ పేరెంట్స్ కూడా, మా రామ్ గారిని తీసుకున్న, మా సిరి గారిని తీసుకున్నా కూడా నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పేరెంట్స్ కావాలి. ఇటువంటి పేరెంట్స్ ఉంటే యావత్ భారతదేశంలో కూడా అనారోగ్యం అనేటువంటి దాన్ని కూడా మొత్తం ప్రపంచం మన భారతదేశం పొలిమేరలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.